సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ గురించి చూద్దాము. 25th మార్చ్ ట్యూస్డే ఇవాళ సెన్సెక్స్ ఏమో 78,017 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 23,668 వద్ద క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ ఏమో లాభాలతో ప్రారంభమైంది. మధ్యాహ్నానికి కొంత ఫ్లాట్గా కూడా మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఏంటి ఇవాళ మార్కెట్లో అసలు ఏం జరిగింది? సో గత వారం 10 రోజుల నుంచి మార్కెట్లో ఒక బుల్లిష్ సినారియో అయితే కనపడుతుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 7%, 7.5% వరకు కూడా మనకు అటు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అంటే మనకి జైంట్ కంపెనీస్ లో కూడా విపరీతమైన ర్యాలీ. అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా దాదాపుగా 10 నుంచి 12% వరకు ఒక ర్యాలీ. అదేవిధంగా మనకు అది ప్రైవేట్ బ్యాంక్ సెగ్మెంట్స్ కానీ ఫైనాన్స్ సెగ్మెంట్స్ కానీ ఇవి బాగా మార్కెట్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఫైనల్గా ఇంకా మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయిందా అని ఒక సెంటిమెంట్ని అయితే క్రియేట్ చేసింది. సో నిజంగానే మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయిందా, మార్కెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ రిలెంట్లెస్గా ర్యాలీ అవుతూ మళ్ళీ బులిష్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతాయా, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరికీ మైండ్లో కూడా ఇది ఉంది. సో మొన్న మార్కెట్స్ పడినంత వరకు కూడా ఎంతవరకు పడుతుందో చూద్దాము, పూర్తిగా పడిన తర్వాత ఆ తర్వాత మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మొదలు పెడదాం అని చెప్పి చాలా మంది కూడా ఎదురు చూశారు. ఇప్పుడేమో మార్కెట్స్ రిలెంట్లెస్గా 7% ఒకేసారి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం అయితే గమనించింది. అంటే ఒక కొత్త హోప్ని క్రియేట్ చేసింది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ కింద పడదు, ఇక్కడ నుంచి పైకి మాత్రమే వెళ్తుంది అని ఒక హోప్ని అయితే క్రియేట్ చేసింది. సో ఇక్కడే మన యాక్చువల్ మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ఒక 2 స్టెప్స్ పైకి వెళ్తే ఒక స్టెప్ కిందకు వస్తుంది. జనరల్ మార్కెట్ సినారియో కంటిన్యూస్ గా 1 సింగిల్ లైన్ లో ఎప్పుడు కూడా మార్కెట్ పైకి వెళ్ళదు. అండ్ అదే విధంగా మనం గమనిస్తే ఈవెన్ ఒక ECG మిషన్ ఎవరైనా సర్జరీ చేస్తుంటే డాక్టర్ ఏం చూస్తుంటాడు, ఫ్లాట్ లైన్ వస్తే పేషెంట్ డెడ్ అని డిక్లేర్ చేస్తారు. సో బేసిక్ గా మార్కెట్ లో కానీ ఎప్పుడైనా మనిషి లైఫ్ లో కానీ ఈవెన్ మనం వెళ్ళే రోడ్ లో కూడా మొన్న ఈ మధ్య మనకి ఒక ప్రముఖ CEO ఒక మాట చెప్పారు, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక CEO, ఏ బెండ్ ఇన్ రోడ్ ఈజ్ నాట్ ఎండ్ ఇన్ రోడ్ అని చెప్పి. సో ఎటువంటి సినారియోలో అయినా సరే అది మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడైనా కిందకు వచ్చేటప్పుడైనా కానీ మనం ఒక బెండ్ని చూసేసి అది ఎండ్ అని మనం అనుకోకూడదు. సో బేసిక్గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్లో కూడా అది ఎండ్ కాదు, పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక చిన్న డిప్ వచ్చినా అది ఎండ్ కాదు. మార్కెట్లో కేవలం ఇక్కడ ఒక బౌన్స్ మాత్రమే వచ్చింది. దానికి 2-3 కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ప్రధానంగా మన ఇండియన్ మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి గల కారణం US రిలేటెడ్ ట్రంప్ టారిఫ్ టెన్షన్స్ ఏవైతే కొనసాగుతున్నాయో దానికి సంబంధించి కొంతవరకు ఆయన టోన్ ని డౌన్ చేయడం మొదలు పెట్టారు. అంటే మేము బార్గెనింగ్ అయినా సిద్ధంగా ఉన్నాము అని ఒక వాయిస్ వినపడుతోంది. అండ్ దాంతోపాటుగా అవసరమైతే చైనాకి ఒకసారి విజిట్ చేస్తాము, అక్కడ ప్రెసిడెంట్ కూడా కలుస్తాము, ఇటువంటి వాయిస్ కూడా అక్కడ నుంచి వినపడుతోంది. సో ఇంతకు ముందు ఏదైతే ఒక హార్ష్ టోన్ అయితే మాట్లాడారో, నేను ఇలానే ఉంటా 3 కాళ్ళు కుందేలికి అన్న పద్ధతిలో ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆ కండిషన్ శాంతిస్తున్నారు. ఇప్పుడు శాంతిస్తున్నారు. మనం ఇంతకు ముందు కూడా క్లియర్ గానే అనుకున్నాం. ఆయన ఇప్పుడు ఏదైతే టోన్ తోటి వెళ్తున్నారో దాంతో అచీవ్ చేయడం అయితే సాధ్యం కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన అదే ప్రక్రియలో కనుక కొనసాగితే యాక్చువల్ డ్యామేజ్ జరిగేది అమెరికన్ ప్రజలకే. సో ఇప్పుడు కొంతవరకు వస్తున్నటువంటి డేటాలు కూడా కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఆయన కూడా టోన్ని కొంతవరకు డౌన్ చేసి కొద్ది వరకు బార్గెనింగ్ పద్ధతుల్లో వెళ్దాము అని ఒక విషయాన్ని అయితే క్లియర్గా చెప్తున్నారు. అండ్ మనకి April 2వ తారీఖు మళ్ళీ ఏమైనా టోన్ మారుతుంది అని అంటే దాని గురించి కూడా చూడాలి. ఇప్పుడు బేసిక్గా ఒక చిన్న పాజిటివ్ టోన్ ఉంది కాబట్టి మార్కెట్స్ పైకి వెళ్ళాయి. కేవలం ఇండియన్ మార్కెట్సే పైకి వెళ్ళాయా, అటు US మార్కెట్స్ కూడా కొంతవరకు ఒక స్లైట్ రికవరీని అయితే ఇచ్చేసాయి. సో బేసిక్గా April 2వ తారీఖు నిజంగానే ఆయన గనక మేము బార్గెనింగ్కి సిద్ధంగా ఉన్నాం, మేము టోన్ని డౌన్ చేస్తాం అన్న తర్వాత కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ కూడా. April 2వ తారీఖు ఆయన టోన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకుందాం, అది బాగుంటే మంచి ర్యాలీ వస్తుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడు మార్కెట్ ఎందుకు ర్యాలీ అయింది, ఈ ఒక న్యూస్ యాంటిసిపేషన్ తోటే మార్కెట్లో ఒక రికవరీ వచ్చింది కదా. సో మళ్ళీ మార్కెట్ సేమ్ న్యూస్కి రియాక్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ ఆయన కనుక హార్ష్ టోన్ తోటి మాట్లాడితే, లేదు నేను ఖచ్చితంగా ఇలానే ఉంటాను, రిపాట్రియేట్ చేస్తాను, నేను ఎంతైతే మీరు వేస్తున్నారో అంత నేను వేస్తాను అన్న మాట మాట్లాడితే మాత్రం నెగిటివ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆయన పాజిటివ్ టోన్తో చెప్పినా కానీ ఇక్కడ నుంచి ఎక్కువ పాజిటివ్ అవ్వడానికి అవకాశం లేదు. దానికి గల కారణం ఆల్రెడీ దాని రియాక్షన్స్ వచ్చేసాయి. గత 10 రోజులుగా ఎక్స్పెక్టేషన్ తోటి రావాల్సిన రియాక్షన్స్ అని వచ్చేసాయి. అండ్ దాంతోపాటుగా గత 5 నెలల నుంచి మార్కెట్స్ రిలెంట్లెస్గా ఫాలో అవుతూనే ఉన్నాయి. హిస్టరీ క్రియేట్ చేసే ఒక రకంగా. సో సిస్టంలో హెవీగా షార్ట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అటు FIS కానీ DIS కానీ బిగ్ ప్లేయర్స్ కానీ సిస్టంలో చాలా షార్ట్స్ని క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఎక్కడో ఒక చోట వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయాలి. సో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేస్తారు,
ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా ఫెయిర్ వాల్యుయేషన్ జోన్లోకి వచ్చింది అని అనుకుంటారో అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ సెల్లింగ్ చేయరా బయింగే చేస్తారా అనేది తర్వాత సబ్జెక్ట్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ సహజంగా అక్కడి నుంచి 5 నెలల నుంచి ఉన్న ప్రాఫిట్స్ని వాళ్ళు ఏదో షార్ట్స్ క్రియేట్ చేశారో వాటి నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో దీన్ని ఒక రిలెంట్లెస్ ఫాల్ తర్వాత ఒక స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ ర్యాలీగా పిలుచుకోవాలి, కానీ మార్కెట్ రికవరీగా మనం దీన్ని పిలుచుకోవడానికి అయితే అవకాశం లేదు. మార్కెట్ ఇక్కడ ఏమన్నా ఒక స్ట్రక్చరల్గా రికవర్ అవుతుందా అంటే ఒక వి షేప్ రికవరీ ఇచ్చింది మార్కెట్. సో వి షేప్ రికవరీ అనేది అన్ని సమయాల్లో సాధ్యం కాదు. సహజంగా కోవిడ్ అప్పుడు లేకపోతే ఒక యుద్ధ వాతావరణం జరిగినప్పుడు ఇటువంటి సమయాల్లోనే మార్కెట్ అనేది ఒక వీషేప్ రికవరీ ఇస్తుంది. కానీ స్ట్రక్చరల్ కరెక్షన్స్ మార్కెట్లో జరిగేటప్పుడు ఒక వీషేప్ రికవరీ ఇచ్చేసి మార్కెట్ పైకి వెళ్ళడం అనేది సహజంగా జరగదు. ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరగాలి, కొన్ని టెక్నికల్ లెవెల్స్ అన్నిటిని కూడా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికంటూ కొంత థియరీ ఉంది, కొంత పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో నేను చూస్తుంది అయితే ఎవరికైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉందో కొంతవరకు దీని ఆపర్చునిటీ కింద తీసుకొని వాళ్ళ ఎక్స్పోజర్ తగ్గించుకొని లార్జ్ క్యాప్కి ఎక్స్పోజర్ పెంచుకోవడానికి ఒక ఆపర్చునిటీ మార్కెట్ ఇచ్చినట్టుగా మాత్రమే చూడాలి. కానీ దీన్ని పూర్తి స్థాయిలో పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడటం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అదేవిధంగా చార్ట్స్లో కూడా చూద్దాం, టెక్నికల్స్లో ఇప్పుడు మార్కెట్స్ ఎట్లున్నాయి అనేది. మనం ఒక లాంగ్ టర్మ్ 1 వీక్ టైం ఫ్రేమ్లో 2020 నుంచి ఒక ఛానల్ని ఫామ్ చేసిందని చూస్తున్నాము. సో మార్కెట్ దాన్ని టెక్నికల్గా బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రికవరీ తోటి మళ్ళీ అది ఆ ఛానల్లోకి ఎంటర్ అయింది. సో బేసిక్గా ఈ ఛానల్లోకి ఎంటర్ అయిన తర్వాత అది అక్కడ నిలబడుతుందా కింద పడుతుందా ఇది ఒక పెద్ద ప్రశ్న. అట్లీస్ట్ అక్కడ నిలబడాలన్నా కానీ మళ్ళీ ఒక సపోర్ట్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సపోర్ట్ని తీసుకునే ప్రయత్నంలో అది మళ్ళీ మనం 23,000 వరకు కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా, ఇది కూడా ఒక పాయింట్. ముందు పైకి వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఒక మెట్టు కిందకి దిగాలి, ఎనర్జీని రీగెయిన్ చేసుకోవాలి, మళ్ళీ కిందకు వచ్చి బయస్ అందరిని యాక్టివేట్ చేసుకొని పైకి వెళ్ళాలి. కానీ డైరెక్ట్గా పరుగులు పెట్టడం అయితే సాధ్యం కాదు. అండ్ అదేవిధంగా ఒకసారి మనం 1 డే టైం ఫ్రేమ్లో చూసినా 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మనం ఒక ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ అనేవి సహజంగా ఫాలో అవుతూ ఉంటాం. సో టాప్ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది, ఎక్కడి నుంచి దాదాపుగా 26,277 దగ్గర నుంచి సుమారుగా మనకి 22,000 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ కిందకు వచ్చింది. అక్కడి నుంచి కనుక మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ చూసినా 24,125 దగ్గర మనకి 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది కనిపిస్తుంది. సో సహజంగా మనకి మార్కెట్ ఒక 50% బౌన్స్ బ్యాక్ అవ్వటం అనేది కామన్గా జరిగేదే. ఇది అందులో ప్రక్రియగా మాత్రమే చూడాలి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే FIS బయింగ్లోకి మారారు అండ్ DIS సెల్లింగ్లోకి చేంజ్ అయ్యారు. ఇప్పుడు మొన్నటిదాకా FIS విపరీతంగా సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు, DIS బయింగ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు సైకిల్ అనేది రివర్స్ అయింది. సో స్ట్రక్చరల్గా మార్కెట్లో చేంజెస్ అయితే వస్తున్నాయి. మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో DIS అందరూ కూడా మొన్నటిదాకా బయింగ్ విపరీతంగా చేసుకుంటూ వచ్చారు మార్కెట్ని సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు స్ట్రక్చరల్గా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసే పనిలో కొంతవరకు సెల్లింగ్ని క్రియేట్ చేస్తున్నారు. FIS కూడా కొంతవరకు కొత్త ఉత్సాహంతో ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సెబీ కూడా కొన్ని ఆ నియమాల వరకు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇంతకు ముందు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, ఒకవేళ 25,000 కోట్ల ఆ రేంజ్ అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దానికి సంబంధించిన ఓనర్, ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఆ సబ్సిడీ కావచ్చు, డైరెక్ట్ ఓనర్ కానీ బెనిఫిషియరీ కానీ ఎవరో చెప్పాలని చెప్పింది. దాని లిమిట్ని మేము పెంచుతున్నాము, ఒకవేళ మీకు అదే ప్రాబ్లం అయితే మేము దాంట్లో కూడా కాంప్రమైజ్ అవుతాము, 25 కాదు 50,000 కోట్ల వరకు కూడా దాని లిమిట్లు పెంచుతాము అని చెప్పేసి ఒక న్యూస్ కూడా ఇచ్చింది. సో మేము పర్టికులర్గా అంటే క్యాపిటల్ గెయిన్స్ వైపుగా మేము ఇన్వాల్వ్ కాలేం, కానీ మా పరిధిలో ఉన్నంత వరకు మీకు అడ్వాంటేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని కూడా సెబీ కొద్దిగా కూల్ డౌన్ అయింది. సో కొంతవరకు FISని బుజ్జగించే ప్రయత్నంలో అటు ప్రభుత్వ రంగం కూడా కొంతవరకు ఇన్వాల్వ్ అయింది. కాబట్టి FIS కూడా కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదొక్క రీజన్ తోటే స్లో డౌన్ అవుతారా అంటే అదొక్కటేం కాదు. సో లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఫెయిర్ వాల్యుయేషన్ లోకి వచ్చింది అని చెప్పి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. ఇప్పుడున్న ఒక ఫెయిర్ వాల్యుయేషన్ లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏం చెప్పాం, FISకి ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ సెగ్మెంట్, ఇది వాళ్ళ ఫేవరెట్. సో ఇప్పుడు వచ్చినటువంటి రికవరీలో గత 10 రోజుల నుంచి మీరు గమనించినట్లయితే ఎక్కువ మార్కెట్కి కాంట్రిబ్యూటర్ ఎవరున్నారు, మనకి ఎక్కువ ప్రైవేట్ బ్యాంక్ సెగ్మెంట్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి. HDFC బ్యాంక్ మంచి కాంట్రిబ్యూషన్, ఇవాళ కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే, మనం ఒక లాస్ట్ 10 రోజులు యావరేజ్ డేటాను కూడా మనం గమనిద్దాము. లాస్ట్ 10 రోజుల యావరేజ్ డేటాను కూడా మనం గమనించినా కానీ మనకి HDFC బ్యాంక్ అనేది కొంతవరకు మంచి సపోర్ట్ ఇచ్చింది. మనకి దాదాపు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, LT, యాక్సిస్, కొటాక్ అంటే బ్యాంకింగ్ సెగ్మెంట్ పర్టికులర్గా. సో ఈసారి రికవర్ అయిన దాంట్లో బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది ఒక మంచి రికవరీని ఇచ్చింది. అండ్ ఇప్పుడున్న టోటల్ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా సూపర్ మంచిగా సెగ్మెంట్ ఏదైతే బాగా పర్ఫామ్ చేసిందో ఒకటి ఐడెంటిఫై చేయాలి అని అంటే అది ఫైనాన్స్ సెగ్మెంట్.
అది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మార్కెట్లన్నీ డౌన్లో ఉంటే ఫైనాన్స్ సెగ్మెంట్ రివర్స్ వెళ్ళింది. మనం ఈ సెగ్మెంట్స్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏం బాగుంటాయంటే ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్, వీటి మీద ఫోకస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆ ఫైనాన్స్ సెగ్మెంట్ విపరీతమైన ర్యాలీని దాదాపుగా పడ్డది, ఒక 11% పడి మళ్ళీ అక్కడి నుంచి మనకు 12% వరకు కూడా బౌన్స్ బ్యాక్ అవడం అయితే గమనించాం. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో ఇంకా కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుంది. కానీ అంటే ఇప్పుడు మీరు చూస్తే సైక్లికల్ ప్రాసెస్, మొత్తం ఒకేసారి పరిగెట్టట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి సైక్లికల్ ప్రాసెస్ లో పరిగెడుతున్నాయి, ఒకేసారి అయితే పరిగెట్టట్లేదు. సో ఒక కంగారో మార్కెట్ స్ట్రక్చర్ లో కన్సాలిడేషన్ కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్ యావరేజ్ డేటా, ఏ ఫండ్ది కాదు, యావరేజ్ సెగ్మెంట్ డేటా కనుక గమనించినట్లయితే యావరేజ్గా లాస్ట్ 1 వీక్ రికవరీ పిఎస్యు థిమాటిక్ సెగ్మెంట్ దాదాపుగా 9.22%, స్మాల్ క్యాప్ 8% అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7.83. అంటే ఏవైతే ఫాస్ట్గా పడ్డాయో అవి రీసెంట్గా వచ్చిన వాటిలో కొంతవరకు రికవరీ కూడా బాగా ఇచ్చాయి. సో మొన్నటి వరకు విపరీతమైన రెడ్ పోర్ట్ఫోలియోని గత 3 నుంచి 5 నెలల వరకు నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి ఇన్వెస్టర్లందరికీ గత 1 వీక్ అండ్ లాస్ట్ 1 వీక్ ఒక రకంగా 10 days అని చెప్పొచ్చు, లాస్ట్ 10 days స్ట్రక్చర్లో కొంతవరకు రికవరీ అయితే కనిపించింది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో ఇది మంచి ఎస్ఐపి టైంగానే నేను పరిగణిస్తున్నాను. మంచి మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుంది, సెక్టార్ సైకిల్లో తిరుగుతుంది, అక్యుములేట్ చేయడానికి మంచి అవకాశం కనిపిస్తుంది. సో మరి రేపు 26th మార్చ్ వెడ్నెస్డేకి మరి మార్కెట్ ఓపెనింగ్ ఏ విధంగా ఉండేందుకు అవకాశం ఉందంటారు? సో రేపు మార్కెట్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి మనం? సో మార్కెట్లో మనకి ఇయర్ ఎండింగ్ టైం వస్తున్నప్పుడు సహజంగా కొంతవరకు 2 రకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ట్యాక్స్లెస్ హార్వెస్టింగ్ చేయడం కోసం కొంతమంది ఎగ్జిస్టింగ్ నెగిటివ్ పోర్ట్ఫోలియోస్ని ఎగ్జిట్ అవ్వడానికి కూడా ట్రై చేసి మళ్ళీ ఫ్రెష్ బయింగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ డిఐఎస్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తారు. ఇక్కడ గమనిస్తూ ఉంటే మనము ప్రాఫిట్లోకి వెళ్ళే కొద్ది ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఎంతో కొంత ఒక మంచి నెంబర్ని చూపించే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇక్కడ నుంచి లాస్ట్ 1 వీక్ అంతా కూడా కొద్దిగా వాలటైల్ మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంది. మార్కెట్ అయితే 23,800 నుంచి 24,100, ఈ 300 పాయింట్లు ఒక టఫ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇవాళ మరి గమనించినట్లయితే మార్కెట్ రియాక్షన్ కూడా అక్కడి నుంచే వచ్చింది. 23,800 బ్రేక్ చేయడానికి ట్రై చేసి అక్కడి నుంచి సెల్ ఆఫ్ అనేది ట్రిగ్గర్ అయింది. సో అక్కడి నుంచి సెల్ ఆఫ్ ట్రిగ్గర్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ అక్కడైతే ఫార్మేషన్ ఆల్రెడీ ఉంది, అది యాంటిసిపేటెడే. సో అది మరింత బలంగా ఉంటుంది. అది బ్రేక్ చేస్తుందని అంటే నాకు గట్టి నమ్మకం బ్రేక్ చేయకపోవచ్చు. మార్కెట్ కిందకు వస్తుందా చెప్పలేం, కానీ దాన్ని బ్రేక్ చేయకుండా లోవర్ సైడ్ కన్సాలిడేషన్ జరగడానికి అవకాశం ఉంది, అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.